నిజానికి కాఫీ తాగడం వెనుక దాగిన బలబలాలు ఇన్నాళ్లకు సంచలనాత్మకంగా బయటపడ్డాయి. ఇప్పటి వరకు అదో దుర్వ్యసనంలా కొందరు వ్యాఖ్యానించారు. అయితే అదే ఇప్పుడు ఆరోగ్య అమృతమని కొందరు సైంటిఫిక్ గా చెప్పడం ప్రపంచంలో పెద్ద దుమారమే లేచింది. తాజాగా కాఫీ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించిన వివరాలు ఏజింగ్ రీసెర్చ్ రివ్యూస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. దాని ప్రకారం కాఫీ తాగడం వల్ల జీవితానికి అదనంగా ఆరోగ్యకరమైన మరో 18 సంవత్సరాలు కలుస్తాయని పోర్చుగల్ అధ్యయనకారులు తెలిపారు. ఆ మాటకొస్తే కాఫీ అనేది ఆరోగ్యకరమైన సమతుల జీవన శైలిలో కాఫీ ముఖ్య పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. గతంలో కంటే ప్రస్తుతం ప్రపంచ జనాభా వేగంగా వృద్ధ దశకు చేరుతోందని, ఈ నేపథ్యంలో ప్రజలు దీర్ఘకాలం జీవించడమే కాకుండా ఆరోగ్యంగా జీవించేందుకు అవసరమైన ఆహారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని కోయింబ్రా యూనివర్సిటీ ముఖ్య పరిశోధకుడు రోడ్రిగో చుంచా తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హృద్రోగం, దీర్ఘకాల వ్యాధుల వంటి వివిధ కారణాలతో మరణించే ముప్పును కాఫీ తగ్గిస్తుందని విస్తృతంగా జరిగిన పరిశోధనలో తేలినట్టు చెప్పారు. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలు సహా 2000కు పైగా బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇవి న్యూరో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంతో పాటు ఇన్సులిన్ ను క్రమబద్ధీకరిస్తుందని పేర్కొన్నారు. దాంతో షుగర్ వ్యాధి కూడా అదుపులో ఉండవచ్చని చెప్పి సంచలనం రేపారు. కాఫీ తాగడం వల్ల తాజాదనం లభిస్తుంది, మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది, చురుకుదనం, ఏకాగ్రత కూడా పెరుగుతుంది. దీనికి కారణం కాఫీలో ఉండే కెఫిన్. సాధారణంగా కాఫీని ఎనర్జీ డ్రింక్ గా కూడా దీనిని పేర్కొన్నారు. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో ప్రతిరోజు దాదాపు 40,000 కోట్ల కప్పుల కాఫీ తాగుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ కాఫీని వేరువేరుగా తీసుకుంటారు. కొందరు వేడి కాఫీని ఇష్టపడతారు, ఇంకొంతమంది కోల్డ్ కాఫీ తాగడానికి ఇష్టపడతారు, మరికొందరు బ్లాక్ కాఫీని తాగుతారు. ఆరోగ్యానికి సంబంధించి కాఫీ నాణ్యత, ఎంతసేపు వేడి చేశారు, ఏ ఉష్ణోగ్రత వద్ద తాగారు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అరబికా కాఫీ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కాఫీ. దీనిని ఆరోగ్యకరమైన కాఫీగా పరిగణిస్తారు. తక్కువ సమయంలో మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, డిప్రెషన్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, యాంటీ ఆక్సిడెంట్లకు అద్భుతమైన మూలం, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతోంది అంటూ పలు వివరాలు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలో భారీ సంచలనం రేపింది. హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది, టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, పార్కిన్సన్స్ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుందని కొత్త వివరాలు చెబుతున్నారు.